హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుకన్య, మీ దర్శి అమ్మాయి. నేను మా ఊరికి వచ్చినప్పుడు వీడియో అనమాట ఇది. మా ఊరి చెరువు ఫుల్గా పొంగి పొర్లుతుంది. వర్షాలు బాగా పడ్డాయి. వర్షాలు బాగా పడడంతో చెరువు నిండిపోయింది, పొర్లుతా ఉంది. చెరువు నిండింది అని మా ఫ్రెండ్స్ చెప్పంగానే అసలు నాకు భలే హ్యాపీగా అనిపించింది. మా ఊరి జనం అంతా చెరువు దగ్గరే ఉన్నారు. నేనే లాస్ట్లో వెళ్ళాను. అందరూ ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు మీకు చెరువు నిండితే ఇంత హ్యాపీ అనుకోవచ్చు. ఆ సౌండ్ విన్నారా? ఆ వాటర్ సౌండ్ ఎంత బాగా అనిపించిందో నాకు. అసలు చిన్నప్పుడు చూశాను చెరువు నిండడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెరువు నిండడం చూడలేదు. నా చిన్నప్పుడు ప్రతి ఇయర్ వర్షాలు బాగా పడేటివి. వర్షాకాలంలో ప్రతి ఇయర్ చెరువు నిండేది. ప్రతి ఇయర్ మా ఊరు పొలాలు పచ్చగా ఉండేటివి. వరి మాకు ఎక్కువ వరి పండుతుంది, చెనక్కాయ వరి. అలాంటిది ఒక 5-6 ఇయర్స్ అసలు వర్షాలే పడలేదు. అప్పుడు నా చిన్నప్పుడు వర్షాలే పడకపోతే మా ఊరి జనం అంతా అసలు ఎంత ఇబ్బంది పడ్డారో వర్షాలు లేక. మాకు ఎటువంటి కాలువ రాదు. మాకు వర్షం పడితే ఆ చెరువు నిండితేనే మాకు పంట పొలాలు, లేకపోతే లేదు. బీడు భూములు అయిపోతాయి, లేదా బోరున్న వాళ్ళు కొంచెం పండుతుంది అంతే. అలా చిన్నప్పుడు ప్రతి ఇయర్ వర్షాలు పడి చెరువు నిండుతున్న మా ఊరు వర్షాలు లేక అల్లాడిపోయింది. ఊర్లో జనాలు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు బయటికి. ఇక్కడ ఇంకా బ్రతకలేము అనిపించి వెళ్ళిపోయారు. పూణే అని, హైదరాబాద్ అని, బెంగళూరు అని అలా వెళ్ళిపోయారు. అలాంటిది ఒక తర్వాత 5 ఇయర్స్ బ్యాక్ వర్షం పడి బాగా చెరువు నిండింది. అప్పుడు వరేసారు. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ వర్షాలు లేవు, మళ్ళీ ఇప్పుడు చెరువు నిండింది. అలా ఎందుకో గాని తెలియదు. నా చిన్నప్పుడు ప్రతి ఇయర్ చెరువు నిండేది, కానీ తర్వాత అసలు మాకు వర్షాలే పడలేదు. మాకంటూ ఒక కాలువ లేదు. అసలు కాలువ అనేది అంటే ఇప్పుడు దర్శి ఉంది, కాలువ అనేది ఉండబట్టి ఇక్కడ పంటలు బాగా పండుతున్నాయి. వర్షాలు లేకపోయినా మాకంటూ ఏమి ఉండదు. ఆ చెరువు నిండితేనే మాకు పంట పొలాలు పచ్చగా ఉంటుంది మా ఊరు. అందుకే నాకు అంత హ్యాపీ అనిపించింది చెరువు నిండడం వల్ల. అందుకే మీకు అలా చెప్పాను, మా ఊరు జనం అంతా అలా వచ్చారని. మా ఊరి చెరువు ప్రతి ఇయర్ ఇలాగే నిండాలని, ప్రతి ఇయర్ ఇలాగే వర్షాలు పడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మా ఊరి చెరువు నిండితేనే మా ఊరు పచ్చగా ఉంటుంది. అందుకని నేను నా ఫ్రెండ్ అయితే బాగానే ఎంజాయ్ చేసాం. మా అమ్మ తల ముంచు అని చెప్పింది. మాకు అవి ఎలా అనిపించిందంటే మాకు దేవుడిచ్చిన వరం లాగా అనిపించింది. అందుకే మా అమ్మ తల ముంచు అని చెప్పింది. అందుకని మునిగాను నేను. నా ఫ్రెండ్ నా కోసం ఉసిరికాయలు తెచ్చింది. థ్యాంక్ యూ కుమారి, థ్యాంక్ యూ సో మచ్. అసలు బాయ్, లైక్ ఇవ్వండి అబ్బా.